మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సిఐడి షాక్ ఇచ్చింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను 127వ ముద్దాయిదిగా సిఐడి చేర్చింది. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. మంగళగిరి చెందిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర సిఐడి పోలీసులు షాక్ ఇచ్చారు. అయితే గత ఎన్నికల సమయంలో మంగళగిరి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కూడా అప్పట్లో వైసీపీ మూకలు పెద్ద ఎత్తున కూడా అక్కడ దాడి చేసి అక్కడ మొత్తం వాళ్ళు హంగామా చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కరెక్ట్ గా ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన కొన్ని మూకలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన పరిస్థితి. అయితే దీనిపై ఇప్పటికే సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వారిపై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి వాళ్ళపైన కూడా సిఐడి దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అప్పటికి ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా వైసీపీ నేత మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేస్తూ సిఐడి నమోదు చేసింది. ఆర్కేని అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ ముద్దాయిగా చేరుస్తూ కూడా సిఐడి కేసు నమోదు చేసింది. ఈ మేరకు కూడా త్వరలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సిఐడి పోలీసులు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన ఘటనలో నిందితులుగా చేర్చారో దానికి సంబంధించి కూడా త్వరలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. సిఐడి పోలీసులు ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన నిందితులుగా ఉన్న ఆర్కేకి తమ విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చే అవకాశం అని చెప్పేసి కూడా సిఐడి పోలీసులు చెబుతున్నారు. మొత్తం తీసుకున్న మటుకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మటుకు సిఐడి ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.